కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంజారాల హక్కులను తుంగలో తొక్కుతున్నాయని నర్సాపూర్ నియోజకవర్గ బంజారా సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్నారు. రాష్ట్రం బంజారా నాయకులు శివంపేట మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15 సెలవు దినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. సెలవు దినంగా ప్రకటించాలని ఎన్నో సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అంటే బంజారాను తుంగలో తొక్కే విధంగా ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఒకటి డిమాండ్ చేస్తున్నాం, ఫిబ్రవరి 15వ తారీఖు నాడు సేవాలాల్ జయంతి నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా లఖీసా బంజారా అని న్యూఢిల్లీలో 1000 ఎకరాలు భూమి ఉండేది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. లఖీసా బంజారా గారి భూమిని ఇప్పటికైనా పార్లమెంట్ కట్టిన భూమి లఖీసా బంజారా గారిది. సో వారి యొక్క విగ్రహాన్ని న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో నిర్మించాలని ఇది మేము డిమాండ్ చేస్తూ, దానితో పాటు మేము ఈ భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలు ఎంతమంది అయితే ఉన్నారో ఇంచుమించు 15 కోట్ల పైన పైచిలుకు మేము బంజారాలో ఉన్నాం. మేము మాట్లాడే భాష ఒకటే, అదే దానిని గోర్ బోలి అంటారు. ఈ యొక్క గోర్ బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి మా యొక్క భాషను, మా యొక్క లిపిని బయటకు తెస్తే మాకు కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా మాకు గుర్తింపు ఉంటుందని మేము డిమాండ్ చేస్తూ, దానితో పాటు మా యొక్క గురువు అయినటువంటి పీఠాధిపతి బాల బ్రహ్మచారి రామారావు మహారాజ్ గారికి భారతరత్న అవార్డు ప్రకటించాలని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.